భువనగిరి అనే ఊళ్ళో కౌసల్య తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది. తన కొడుక్కి పెళ్లి చేసి ఏడాది దాటింది. తను కోడలు కీర్తి చేసే వింత వింత చేష్టలకి ఎప్పుడూ కంగు తింటూ నోరెళ్లబెడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తుంటే వేసవికాలం రాని వచ్చింది. ఇంటి బయట ఊపిరాడని ఉక్కపోతతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరిలాగే వేసవికాలంలో ఇబ్బంది పడుతూ తన ఇంట్లో సోఫాలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఇలా అనుకుంటుంది కౌసల్య. హబ్బబ్బబ్బబ్బబ్బా, రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. 2 రోజుల నుండి ఉక్కపోత మరీ పెరిగింది. ఇదిగో కీర్తి, కాసిని మంచినీళ్లు తెచ్చి నా మోకాన తగిలి గొంతెండిపోతుంది. తెస్తున్నానత్తయ్యా, ఇదిగో తీసుకోండి. ఏంటత్తయ్యా, ఇంత ఉక్కపోతగా ఉన్నా ఆ ఫ్యాన్ వేసుకోకుండా విసనకర్రతో విసురుకుంటున్నారు? ఎంచక్క ఫ్యాన్ వేసుకోవచ్చుగా. నీకేం తెలుసు, వేసవికాలం వచ్చిందంటే కరెంటు బిల్లు ప్రతి నెల వాచిపోతుంది. అందుకే ఎంత కష్టమైనా ఆ బిల్లు కట్టలేక ఇలా ఫ్యాన్ వేసుకోకుండా ఉన్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను మన బంధువుల పెళ్లికి 4 రోజులు వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. ఈరోజు సాయంత్రమే బయలుదేరతాను. అలాగే అత్తయ్యా, మీరు క్షేమంగా వెళ్ళిరండి. ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఆ రోజు సాయంత్రం కౌసల్య బంధువుల పెళ్లికి ఊరెళ్ళిపోయింది. 2 రోజుల తరువాత ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎంతో చల్లగా అనిపిస్తుంది. అబ్బా, ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా ఉంది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఈ 4 రోజులు ఆ పెళ్లి మండపంలో వేడి అస్సలు తట్టుకోలేకపోయాను. అవును, నేను వెళ్ళకముందు ఇంట్లో ఇంత చల్లగా లేదే. అయినా రోజు రోజుకి ఎండ పెరుగుతుంటే ఇంట్లో ఇంత చల్లగా ఎలా ఉందబ్బా అనుకుంటూ ఉండగా కీర్తి వచ్చింది. అత్తయ్యా, వచ్చేశారా? పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి బాగానే జరిగింది గాని మన ఇల్లేంటే ఇంత చల్లగా ఉంది. బయట ఎండ అదిరిపోతుంటే మన ఇంట్లో మాత్రం పండు వెన్నెల కురిసినట్టుగా అనిపిస్తుంది. ఏంటి సంగతి? అదా అత్తయ్యా, ఒకసారి పైకి చూడండి. మన ఇంట్లో సెంట్రల్ ఏసీ పెట్టించాను, అందుకే ఇల్లంతా చల్లగా ఉంది. ఆ మాట వినగానే కౌసల్య గుండెలో రాయి పడ్డంత పనైంది. నీ మొహం సంతకెళ్ళా. నేను ఎలా కరెంటు బిల్లు తగ్గించాలని చూస్తుంటే నువ్వేమో ఇల్లంతా ఏసీ పెట్టించావా? నీకెంత ధైర్యమే? మరేం చేయమంటారత్తయ్యా, మీరెళ్లిన తర్వాత ఎండలు ఇంకా పెరిగిపోయాయి. అసలు ఆ వేడి తట్టుకోవటం నా వల్ల కాలేదు. అందుకే ఇలా ఇల్లంతా ఏసీ పెట్టించాను. ఇప్పుడు చూడండి, మీరింట్లోకి రాగానే ఎంత హాయిగా అనిపిస్తుందో. వంటగదిలో కూడా వంట చేసేటప్పుడు చెమటలు పడుతున్నాయి. అందుకే వంటగదిలో కూడా ఏసీ పెట్టించాను. ప్రశాంతంగా సేద తీరుతూ వంట చేసుకోవచ్చు. ఇదెక్కడి విడ్డూరమే తల్లి, వంటగదిలో కూడా ఏసీ పెట్టించావా అని గబుక్కున వంటగదిలోకెళ్లి చూసింది. వంటగదిలో కూడా ఏసీ ఉండటం వల్ల చల్లగా అనిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ కీర్తి నా కొంప కొల్లేరు చేస్తుంది. ఏవమ్మా సుకుమారి, నువ్వు మరి అంత కష్టపడిపోతున్నావని వంటగదిలో కూడా ఏసీ పెట్టించుకున్నావా? అయినా ఇదంతా ఎవరినడిగి చేశావు? నేనొక 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? అత్తయ్యా, నన్నెందుకు ఊరికే ఆడిపోసుకుంటారు? నా ఒక్కదాని కోసమే ఇల్లంతా ఏసీ పెట్టించానా? మీ అందరి కోసం కూడా ఆలోచించి పెట్టించాను. అయినా నేను బాత్రూంలో ఏసీ పెట్టించలేదుగా. ఈ విధంగానైనా పొదుపుగా ఆలోచించానా లేదా? లేకపోతే బాత్రూంలో కూడా పెట్టించేదాన్ని. నువ్వు బాత్రూంలో కూడా ఏసీ పెట్టించేరా కానివే. అయినా నిన్ను భరించడం నా వల్ల కాదు. నువ్వు వెంటనే మీ పుట్టింటికెళ్ళిపో. అలా ఎలా వెళ్తాను? ఈ ఇంటికి కోడలిగా మీరెలా వచ్చారో నేను అలాగే వచ్చాను. అయినా మీరు మరీ నన్ను బలవంతం చేసి వెళ్ళిపోమ్మంటే నేను మా లాయర్ బాబాయ్కి చెప్పి మీ మీద కేసు పెట్టిస్తాను. అసలే ఎండలు మండిపోతున్నాయి. అలాంటి ఎండలో మీరు జైల్లో ఉంటే పెద్దగా బాగోదు. అసలే మీరంటే నాకు గౌరవం. ఇప్పుడు చెప్పండి, నన్ను ఇంట్లో నుండి బయటకెళ్ళిపోమంటారా? దొంగ మొహంది, వాళ్ల బాబాయ్ లాయర్ అని అస్తమానం నన్ను బెదిరిస్తూ ఉంటుంది. దీనికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నా నోరు నొక్కేస్తుంది. ఏంటత్తయ్యా, మీలో మీరే గునుక్కుంటున్నారు? మీరిలాగే ప్రవర్తిస్తే బాత్రూంలో కూడా ఏసీ పెట్టించేస్తాను మరి. అవునే, మీ మామగారు మైసూరు మహారాజు మరి. బాత్రూంలో కూడా ఏసీలు వాడతావు. అయినా నా పర్మిషన్ లేకుండా ఇదంతా చేసినందుకు కరెంటు బిల్లులో ₹1 కూడా నేనివ్వను. అమ్మో, కరెంటు బిల్లు ఎన్ని లక్షలొస్తుందో ఏంటో. అయినా ఇల్లంతా ఇలా ఏసీలతో నింపడానికి డబ్బులెలా వచ్చాయే? మీ పేరు మీద డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐ కన్వర్ట్ చేశాను. ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ కట్ అవుతుంది.
ఆ మాట వినగానే కౌసల్య కింద భూమి కంపించినట్టయి దబేల్మని కింద పడిపోయింది. వెంటనే కీర్తి అత్తగారి మీద నీళ్లు చల్లి లేపింది. అత్తయ్య లేవండి, ఇంత చల్లటి ఏసీలో కూడా చెమటలు పడుతున్నాయేంటి మీకు? రామచంద్ర ప్రభు, ఎందుకయ్యా నాకిలాంటి కోడల్నిచ్చావు? ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యకపోగా ప్రతి పనితో నెత్తి మీద పిడుగు పడ్డట్టు చేస్తుంది. అయినా నీకేం పోయిందే? ప్రతి ఒక్క రూపాయి ఎంతో కష్టపడి కూడగట్టుకుని దాచిన డబ్బు. నీకే హక్కుందని నా బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ చేస్తున్నావు? అయినా దీనికి నేను ఒప్పుకోను. వెంటనే ఇవన్నీ రిటర్న్ ఇచ్చేయి. సారీ అత్తయ్య, రిటర్న్ ఆప్షన్ లేదు. ఒకవేళ మనం దీన్ని రిటర్న్ ఇచ్చేయాలనుకుంటే అదిగో బయట తిరుగుతున్నాడే పాత సామాన్లు కొంటాము అని, వాడు తప్ప ఇంకెవ్వరూ తీసుకోరు. మీకింక తప్పేది లేదు, మీరు చచ్చినట్టు ఈఎంఐ కట్టుకోవాల్సిందే. దీనికన్నా నన్ను చంపెయ్యవే. నా పీకకి ఉరితాడు బిగించినట్టు బిగించావు. నాకొక్క రూపాయి పోతేనే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటిది నువ్వు వేలకు వేలు ఇలా 2 రోజుల్లో ఖర్చు చేశావని తలుచుకుంటేనే నా బీపీ హై రేంజ్లో పెరిగిపోతుంది. అయ్యో అవునా? నేనీ మధ్య ఒక రీల్లో చూశాను, ఎక్కువగా ఆలోచిస్తే స్ట్రెస్ ఫీల్ అయి బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ వస్తుందంట. మీరెక్కువగా ఆలోచించి బీపీ పెంచుకొని హార్ట్ స్ట్రోక్ తెచ్చుకుంటే మా గతే ఇంకానత్తయ్యా. అందుకే మీరు ప్రశాంతంగా ఉండాలి. అమ్మో, హార్ట్ స్ట్రోకా? ఆ మాట మాట్లాడి నాలో భయాన్ని పెంచకే. అయినా ఏ నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావే. అబ్బబ్బా అత్తయ్యా, మనిద్దరికీ గిల్లి కజ్జాలు ఎప్పుడూ ఉండేవే గాని ముందు మీరు మీ గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తర్వాత అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. కౌసల్య అయోమయంగా ఏదేదో మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా మధ్యాహ్న సమయం అయ్యేసరికి తన అత్తగారిని భోజనానికి పిలుస్తుంది కీర్తి. అత్తయ్యా, భోజనం సమయం అయింది, రండి భోంచేద్దాం. ఉస్సూరుమంటూ కౌసల్య వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. అన్ని మూతలు తీసి చూస్తే ప్రతి గిన్నెలో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. అవి చూసి ఆశ్చర్యపోయింది. ఏంటే ఇది? ప్రతి గిన్నెలోనూ ఐస్ క్యూబ్సే ఉన్నాయి. అత్తయ్యా, సరిగ్గా చూడండి, ఐస్ క్యూబ్స్ కింద రైస్ కర్రీస్ కూడా ఉన్నాయి. సమ్మర్ కదా, వేడిగా ఏం తింటానులే అని నేనే భోజనం చాలా చల్లగా కూల్గా తినడానికి ప్రతి ఐటెంలో ఐస్ క్యూబ్ వేసి వండాను. ప్లస్ తినేటప్పుడు కూడా ఐస్ క్యూబ్స్ వేశాను. భోజనం చల్లగా నోటికి హాయిగా అనిపిస్తుంది. బయట అసలు ఎండలు మండిపోతున్నాయి కదా. ఆ మాటకి అవాక్కైంది కౌసల్య. ఏంటత్తయ్యా, అన్నిటికీ షాక్ అయిపోతారు? ఐస్ క్యూబ్స్ కరెక్క ముందే గబగబా తినేయండి. అసలు నేను ఓన్లీ ఐస్ క్యూబ్స్ యూజ్ చేసి వంట చేద్దామనుకున్నా, కానీ అలా చేయటం అలవాటు లేదుగా. ఈసారి ఆ ఐస్ క్యూబ్స్ తో కొత్త వెరైటీ వంట చేసి పెడతాను మీకు, తిందురు. అమ్మ మహాతల్లి, నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు నా మీద ప్రయోగించక. నాకింకా ప్రశాంతంగా కొన్నాళ్లు బతకాలనుంది అని ఆ ఐస్ క్యూబ్స్ అన్ని పక్కకి తీసి భోంచేస్తుంది కౌసల్య. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. రేపు మన ఇంటికి బంధువులు వస్తున్నారు. వాళ్ల ముందు నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నా పరువు దక్కించు. నలుగురిలో కాస్త పరువుంది నాకు. నీ చేష్టలతో నన్ను నవ్వుల పాలు చెయ్యకు. ఏంటత్తయ్యా, ఆర్డర్ వేస్తున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా? నువ్వేమనుకున్నా పర్లేదు, కాని నా పరువు మాత్రం వాళ్ల ముందు తీయొద్దు. అసలే వాళ్ళు అంత మంచివాళ్లు కాదు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. మరుసటి రోజు కౌసల్య బంధువులు రాని వచ్చారు. రండన్నయ్య గారు, రెండోదినా, అందరూ బావున్నారా? మేమందరం బావున్నాం. కౌసల్య, నువ్వెలా ఉన్నావు? అయినా నిన్ను నీ ఇంటిని చూస్తుంటే నీ స్థాయి పెరిగినట్టుందే. కుళ్ళుబోతుంది, ఎప్పుడూ నా మీద ఇలా ఏడుస్తూనే ఉంటుంది. అదా వదినా, కోడలేదో ముచ్చటగా అడిగిందని కాదనలేక ఒప్పుకున్నాను. అయినా నా దగ్గర డబ్బులు ఎక్కడివి వదినా? అప్పు చేసి మరీ కోడలు ముచ్చట పడిందని ఇల్లంతా ఏసి పెట్టించాను. ఇలా ఇల్లంతా ఏసి పెట్టించటం వల్ల భలే చల్లగా ఉందొదినా. ఈ వేసవంతా ఇంచక్క మీ ఇంట్లో గడిపేయొచ్చు. మరి మీరేమంటారు? నేనేమంటాను? నువ్వేదంటే నేనది అంటాను. మీ అన్నయ్య ఎప్పుడూ అంతే వదినా. నేను తానా అంటే తందనా అంటారు. సరే, ప్రయాణం చేసి అలసిపోయొచ్చాం. టిఫిన్లు గట్రా గదికి పంపించేయి. అలాగే 4 రకాల స్వీట్లు హాట్లు తెప్పించి పెట్టు. తర్వాత తింటాం. అందాక మేం గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకుంటామే అని గదిలోకెళ్ళిపోయారు సీతమ్మ గణపతి. ఇదంతా పక్క నుండి వింటూ ఉంది కీర్తి. దీని దుంపదేగా, ఇది వేసవంతా ఇక్కడే తిష్టేయడానికి వచ్చిందనుకుంటా. దీన్ని భరించటం నా వల్ల గాని పని. ఇంతలో కీర్తి అక్కడికొచ్చి, అత్తయ్య, వీళ్ళేనా మీరు చెప్పిన చుట్టాలు?
చూస్తే దొంగ మొహల్లా ఉన్నారు. నిజంగా దొంగ మొహాలే. అలా అని బయటికి వెళ్ళిపోమంటే అందరితో నేను చెడ్డదాన్నని చెప్పుకు తిరుగుతారు. దాంతో మన ఇంటి పరువే పోతుంది. నాకసలు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరేం బాధపడకండి. ఇది మనింటి సమస్య. ఎలా తీర్చాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి. తన అత్తగారి చెవిలో ఏదో చెప్పింది కీర్తి. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ గదికి వెళ్లి గట్టిగా ఇలా మాట్లాడుకుంటున్నారు. అత్తయ్యా, వీళ్లేనా మీరు చెప్పిన చుట్టాలు? చూడ్డానికి బలిష్టంగా ఉన్నారు. బేతాళుడికి ఆ మాంత్రికుడు చెప్పినట్టు బలివ్వడానికి వీళ్ళైతే సరిగ్గా సరిపోతారు. మనమింకా ధనవంతులవ్వచ్చు. గట్టిగా అరవకే కీర్తి. వాళ్ళు వింటే ఇక్కడి నుండి పారిపోతారు. పైగా మన గురించి అందరికీ చెడుగా చెప్తారు. చెడుగా చెప్తే ఊరుకుంటామా ఏంటి? అయినా వీళ్ళిక్కడి నుండి వెళ్తేగా మన గురించి చెడుగా చెప్పడానికి. నేను పూజకి ఏర్పాట్లు చేస్తాను. ఈరోజు రాత్రికి మనం వీళ్ళని బలిచ్చేద్దాం అని వాళ్ళకి వినబడేటట్టు మాట్లాడుకుంటారు. ఆ మాటలన్నీ విన్న సీతమ్మ, గణపతి గజగజ వణికిపోతారు. ఇక్కడుంటే ప్రమాదమని వెంటనే పారిపోతారు. వాళ్ళు పారిపోవడం చూసిన కీర్తి, కౌసల్య నవ్వుకుంటారు. ఒక్కోసారి తింగరిగా ప్రవర్తించినా ఒక్కోసారి మాత్రం నీ తెలివితేటలతో ఇంటికి మంచి జరిగేలా చూస్తావు అని తన కోడల్ని మెచ్చుకుంది కౌసల్య. కీర్తి కూడా సంతోషించింది. గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, కుసుమతో రాకేష్ పెళ్లికి కుసుమ తండ్రి భూషణ్ రావు ఒప్పుకున్నారు. కానీ పెళ్లి వైభవంగా జరగాలన్నారు. రాకేష్ పెళ్లి కోసం కావ్య తన పెళ్లి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బుని త్యాగం చేసింది. పెళ్లయ్యాక రాకేష్తో కలిసి కుసుమ అత్తారింటికొచ్చింది. జాబ్ సెర్చింగ్ కోసం రాకేష్ పట్నం వెళ్లాడు. కుసుమ ఇంట్లో పనులేవి పట్టించుకోదు. కుసుమ కౌసల్య గారితో అనవసరంగా గొడవ పడింది. ఇలా ఉండగా ఒకరోజు పట్నం నుండి రాకేష్ వస్తాడు. పట్నంలో మంచి కంపెనీలో జాబ్ దొరికిందంటాడు. రఘురాం గారి కుటుంబమంతా ఆనందంగా ఉన్న సమయంలో వేరే కాపురం పెడదామని రాకేష్తో అంది కుసుమ. ప్రస్తుతం మహేంద్రపురంలోని రఘురాం గారి ఆ పాత పెంకుటిల్లు నిశ్శబ్దంతో నిండిపోయింది. కుసుమ అన్న మాటలు రఘురాం గారి గుండెల్లో బాకుల్లా దిగాయి. కౌసల్య గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక మూలన కూర్చున్నారు. రాజేష్, కీర్తి ఒకరి ముఖమొకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. చూసావా కౌసల్య, మన రాకేష్కి ఉద్యోగం రాగానే వాడు మనకి దూరమయ్యేలా ఉన్నాడు. 10 లక్షలు అప్పు చేసి కావ్య పెళ్లి డబ్బులతో వాడు కోరుకున్న అమ్మాయితో వాడి పెళ్లి చేశాం. కానీ ఇప్పుడు అదే అమ్మాయి మనతో ఉండడానికి ఇష్టపడట్లేదు. నాన్న, మీరలా బాధపడకండి. కుసుమ ఏదో ఆవేశంలో. నాది ఆవేశం కాదు రాకేష్, అది నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. నీకు వచ్చే జీతంతో మనం పట్నంలో దర్జాగా ఉండొచ్చు. ఇక్కడ ఈ పాత గోడల మధ్య ఎలాంటి సౌకర్యాలు లేకుండా నేను ఉండలేను. కుసుమ, మనందరం కలిసుంటేనే కదా అందం. తమ్ముడికి ఇప్పుడే ఉద్యోగం వచ్చింది. అప్పులు తీరాలి. కావ్య పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు వేరు కాపురం అంటే ఎలా? మీ అప్పులకి మీ చెల్లి పెళ్లికి నాకేం సంబంధం? మా ఆయన కష్టపడి జాబ్ సంపాదించారు. ఆయన సంపాదనపైనేనా మీ కన్ను? కావాలంటే మీరు కష్టపడి సంపాదించుకొని మీ చెల్లి పెళ్లి చేసుకోండి. రాకేష్ ఏం చెయ్యాలో తెలియక తలపట్టుకున్నాడు. అప్పుడు కావ్య మెల్లిగా కుసుమ దగ్గరికొచ్చింది. కుసుమని తన గదిలోకి తీసుకెళ్ళింది. వదినా, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు పట్నంలో పెరిగారు. మీకిక్కడ కష్టంగా ఉందని నాకు తెలుసు. కానీ ఒక్కటాలోచించండి. ఈరోజు రాకేష్ అన్నయ్యకి మంచి ఉద్యోగం వచ్చిందంటే అందుకు రాజేష్ అన్నయ్య త్యాగం, మా నాన్న ఎందరి దగ్గరో చేసిన అప్పులు, అలాగే మీ పెళ్లి జరిపించడానికి నా పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని నేను త్యాగం చేశాను. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఇది మన కుటుంబం. దీనికోసం మనం నిలబడాలి. కానీ కావ్య, నాకు నా ప్రైవసీ కావాలి. నా భావాల్ని నేనెప్పటికప్పుడు వ్యక్తీకరించాలనుకుంటాను. నాకు నచ్చినట్టుండాలనుకుంటాను. కానీ ఇక్కడలా కుదరదు కదా. ప్రైవసీ కన్నా మన మనసు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమొదినా. మీరిలా మొండికేయడం వల్ల అన్నయ్య మీతో ఇప్పుడు పట్నం రావచ్చు. కానీ ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. అప్పుల బాధతో ఉన్న నాన్నని, రాత్రి పగలు కష్టపడే అన్నయ్యని వదిలి వెళ్తే రాకేష్ అన్నయ్య ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. అది మీకిష్టమేనా? కావ్య మాటలకి కుసుమ మౌనంగా ఉండిపోయింది. వదినా, ఒక్క 6 నెలలు ఓపిక పట్టు. అన్నయ్య ప్రతి వారం చివర్లో ఇక్కడికొస్తాడు. ఈలోపు మనం ఈ ఇంటి అప్పులు తీర్చేద్దాం. మీరు మా అందరితో కలిసుంటే మీకీ పల్లెటూరిలోని ప్రేమ అర్థమవుతుంది. పట్నంలో ఉన్న సౌకర్యాలు మీకిక్కడ లేకపోవచ్చు.
కానీ ప్రేమానురాగాలకి ఇక్కడ లోటుండదు. ప్లీజ్ వదినా, ఒక్కసారి ఆలోచించండి. కావ్య మాటల్లోని ఆ నిజాయితీ చూసి కుసుమ మనసు మెల్లగా కరిగింది. కావ్య తన కోసం చేసిన త్యాగం కుసుమని కదిలించింది. సర్లే కావ్య, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి నేనిక్కడే ఉంటాను. కానీ రాకేష్ మాత్రం రోజూ ఇక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళి రావాలి. సరే వదినా, అన్నయ్య నొప్పించే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్ వదినా. కావ్య బయటకొచ్చి అందరికీ విషయం చెప్పింది. ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని రోజులకి రాకేష్ పట్నంలోని కంపెనీలో జాయిన్ అయ్యాడు. రోజు పట్నం వెళ్లి వస్తూ కష్టపడి పనిచేయటం మొదలెట్టాడు. కొన్ని రోజుల తర్వాత కావ్య డిగ్రీ ఫలితాలొచ్చాయి. ఊహించినట్టుగానే కావ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఇంట్లో అందరూ ఆమెని అభినందించారు. కావ్య, నీ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, మరి మంచి సంబంధం చూడమంటావా? నాకిప్పుడే పెళ్ళొద్దన్నయ్యా. నా పెళ్లి చెయ్యాలంటే మళ్ళీ అప్పు కావాలి మీకు. భారంగా ఉండటం నాకిష్టం లేదు. నేను కూడా జాబ్ చేస్తాను. రాకేష్ అన్నయ్య ఒక్కడే కష్టపడితే అప్పులు తీరడానికి సమయం పడుతుంది కదా, అందుకే నేను కూడా సంపాదిస్తాను. నువ్వెందుకు తల్లి కష్టపడటం? నేను రాజేష్ ఉన్నాం కదా. నాన్న, నేను చదివిన చదువుకి ఒక అర్థం ఉండాలంటే నేను ఉద్యోగం చెయ్యాలి. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక ఉద్యోగం చేస్తే కదా మన ఇంటి అప్పు తొందరగా తీరేది. కావ్య పట్టుదలగా అడిగేసరికి రఘురాం ఒప్పుకున్నారు. కావ్య పేపర్లో యాడ్ చూసి పట్నంలోని ఒక పెద్ద గ్రాసరీ రీటైల్ కంపెనీకి ఇంటర్వ్యూకెళ్ళింది. ఆ కంపెనీ పేరు బిఆర్ గ్రూప్. ఇంటర్వ్యూ మొదలైంది. కావ్య తన వంతు వచ్చే వరకు ఆగింది. తన పేరు పిలవడంతో మేనేజర్ రూంలోకి చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది. మేనేజర్ ఆమె సర్టిఫికెట్స్ చూసి ఆశ్చర్యపోయారు. కావ్య గారు, మీ అకాడమిక్ రికార్డ్ బాగుంది, కానీ మా కంపెనీ ప్రస్తుతం ఒక పెద్ద క్రైసిస్లో ఉంది. గత 6 నెలలుగా మాకు లాభాలు రావట్లేదు. మీరు బిజినెస్ అనలిస్ట్ పోస్ట్కి అప్లై చేశారు కదా, మా కంపెనీ నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సార్, నేను మీ కంపెనీ స్టోర్స్ని గమనించాను. మీరు కేవలం ప్రీమియం కస్టమర్లని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అంటే సమాజంలో ఉన్న 10% మంది ధనవంతులకి మాత్రమే మీ వస్తువులు అమ్ముతున్నారు. అందుకే మీ సేల్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఏం చేయమంటారు? రేట్లు తగ్గించమంటారా? అలా చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది కదా. నా ఉద్దేశం అది కాదు సార్. ఇప్పుడున్న ప్రోడక్ట్స్ అలాగే ఉంచండి, కానీ మన కంపెనీ నుండి ఒక కొత్త సబ్ బ్రాండ్ లాంచ్ చేయాలి. అది మధ్యతరగతి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్యాకేజింగ్లో ఖర్చు తగ్గించి వస్తువు నాణ్యతని పెంచి గ్రామాల్లోకి చొచ్చుకుపోవాలి. ఏ దేశంలో అయినా ధనవంతుల కంటే సామాన్యులే ఎక్కువ. మనం ఆ మెజారిటీని టార్గెట్ చేస్తే టర్నోవర్ అమాంతం పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే ఆటోమేటిక్గా లాభాలొస్తాయి. మేనేజర్ కావ్య ప్లాన్ విని షాక్ అయ్యాడు. ఇంత చిన్న అమ్మాయి ఇంత గొప్ప బిజినెస్ లాజిక్ చెప్తుందా అని ఆశ్చర్యపోయాడు. ఎక్సలెంట్ కావ్య, నీ ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే మా ఓనర్ గారు వచ్చారు. పద, నిన్న ఆయనకి పరిచయం చేస్తాను. మేనేజర్ కావ్యాన్ని తీసుకుని భూషణ్ రావు గారి క్యాబిన్లోకి వెళ్లాడు. భూషణ్ రావు ఫైల్స్ చూస్తూ తలపైకెత్తారు. కావ్యాన్ని చూడగానే షాక్ అయ్యారు. కావ్య, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? సార్, తను మన కంపెనీలో జాబ్ కోసం వచ్చింది. ఈ అమ్మాయి మన కంపెనీకి ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ ఇచ్చింది. మీకు తను ఇదివరకే తెలుసా? భూషణ్ రావు మేనేజర్ ద్వారా కావ్య చెప్పిన విషయాలన్నీ విన్నారు. ఆయన కళ్లలో గర్వం పోయి గౌరవం వచ్చింది. కావ్య, నువ్వు కేవలం మాటల గారడీ చేసే అమ్మాయివే అనుకున్నాను, కానీ నీలో ఇన్ని తెలివితేటలున్నాయని ఊహించలేదు. రేపటి నుండే నువ్వు మార్కెటింగ్ హెడ్గా జాయిన్ అవ్వు. నీ ఐడియా ప్రకారం మనం కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం. కొన్ని నెలల తరువాత కావ్య ఐడియా వల్ల భూషణ్ రావు గారి కంపెనీకి రికార్డు స్థాయిలో లాభాలొచ్చాయి. సామాన్య ప్రజలంతా బిఆర్ ప్రోడక్ట్స్ కొనడం మొదలెట్టారు. కావ్యకి మంచి జీతం, బోనస్ వచ్చాయి. ఇటు రాకేష్, అటు కావ్య ఇద్దరూ సంపాదిస్తుండడంతో రఘురాం గారి ఇంటి అప్పులన్నీ 6 నెలల్లో తీరిపోయాయి. రాజేష్ ముఖంలో ఇప్పుడు చింత లేదు. కౌసల్య గారి ఆరోగ్యం కూడా కుదుటపడింది. కుసుమ కూడా కావ్య విజయం చూసి తన ఆడపడుచు పట్ల గౌరవం పెంచుకుంది. మెల్లగా ఇంటి పనుల్లో కీర్తికి సాయం చేయటం మొదలెట్టింది. ఒకరోజు భూషణ్ రావు గారు స్వయంగా మహేంద్రపురం వచ్చారు. రఘురాం గారు ఆయనకు ఎదురెళ్లి సాదరంగా ఆహ్వానించారు. బావగారు, పెళ్లికి ముందు నా కూతురు కుసుమ ఇక్కడ ఎలా ఉంటుందోనని ఆందోళన పడ్డాను. కానీ ఈరోజు నా కూతుర్ని చూశాక అర్థమైంది, మీరు తనని కోడల్లా కాకుండా కూతురులా చూసుకుంటున్నారని.
అదంతా కుసుమ మంచితనం వల్లే సాధ్యమైంది బావగారు. కుసుమ సిటీలో పుట్టి పెరిగినా మెల్లిమెల్లిగా పల్లెటూరి కట్టుబాట్లకి అలవాటు పడింది. సంతోషం బావగారు. అయితే ఈరోజు నేను మీ ఇంటి ఆడపడుచు కావ్య గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. కావ్య గురించా? అదేంటో చెప్పండి బావగారు. మా దూరపు చుట్టాల అబ్బాయి వినయ్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్. చాలా సంస్కారం ఉన్నవాడు. కావ్యాని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? భూషణ్ రావు గారు అలా అడిగేసరికి రఘురాం కౌసల్య సంతోషానికి అవధుల్లేవు. అమ్మా కావ్య, నువ్వేమంటావు తల్లి? నాన్నగారు, మావయ్య గారు, నేను పెళ్లికి ఒప్పుకుంటాను. కానీ నాకు 2 కోరికలున్నాయి. అవి నెరవేరిన రోజే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటమ్మావి? మొదటిది, రాజేష్ అన్నయ్య మన ఇంటి కోసం తన చదువు వదిలేశాడు కాబట్టి అన్నయ్యకి పొలం కొనివ్వాలి. ఇక రెండవది, మీకొక అందమైన ఇల్లు కట్టించాలి. ఇవి పూర్తయ్యాకే నా పెళ్లి. కావ్య మాటలకు అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. రాజేష్, రఘురాం కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. అప్పుడే రాకేష్ మనసులోని అపరాధ భావం ఉప్పొంగింది. నాన్నా, మీకొక నిజం చెప్పాలి. నేను నిజానికి పీజీలో ఫెయిల్ అయ్యాను. ఆ విషయం తెలిసి కావ్య నన్ను తిట్టలేదు. నాకు ధైర్యం చెప్పింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది కావ్యానే. కుసుమతో నా పెళ్లి కూడా కావ్య వల్లే సాధ్యమైంది. కావ్య ఈ ఇంటికి కేవలం ఆడపడుచు కాదు నాన్నా, ఈ ఇంటికి వెన్నెముక్క. అవునాన్నా, కావ్య నా కోసం ఇంత ఆలోచిస్తుందని నాకే తెలీదు. అనుకున్నట్టుగానే కావ్య రాజేష్ పేరిట పొలం కొంది. రఘురాం గారికి ఒక అందమైన ఇల్లు తయారైంది. తర్వాత కొన్ని రోజులకి కావ్య, వినయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి ముగిసి కావ్య అత్తారింటికి వెళ్లే సమయం. రఘురాం గారు కూతురుని పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు. కావ్య, నువ్వు లేని ఈ ఇల్లు నాకు వెలతిగా ఉంటుంది తల్లి. నువ్వే కదా ఈ ఇంటి దీపానివి. నాన్న, దీపం ఎక్కడున్నా వెలిగిస్తుంది. నేనెక్కడికెళ్ళినా మన ఇంటి మూలాల్ని మర్చిపోను నాన్నా. రాజేష్, రాకేష్ ఇద్దరూ చెల్లిని కౌగిలించుకున్నారు. అన్నయ్యలు, రాజేష్ అన్నయ్యకి కీర్తి వదిన రూపంలో మంచి తోడు దొరికింది. రాకేష్ అన్నయ్యకి లక్ష్యం నెరవేరింది. వదినలిద్దరూ ఈ ఇంటిని స్వర్గంలా చూసుకుంటారని నాకు తెలుసు. కుసుమ వదిన, నా పుట్టిల్లు నీ చేతిలో పెడుతున్నాను. కావ్య, నన్ను క్షమించు. నేను మొదట్లో నిన్ను అర్థం చేసుకోలేదు. నీలాంటి ఆడపడుచు దొరకటం నా అదృష్టం. నేను ఈ ఇంటిని ఎప్పటికీ వేరు కానివ్వను. నాన్న, అమ్మ, అన్నయ్యలు, మీరే నా సర్వస్వం. రేపు నాకు ఏ ఆపదొచ్చినా మీ దగ్గరికే వస్తాను. మీకు ఏ కష్టం వచ్చినా నేనే ముందుంటాను. ఒక ఆడపడుచుగా నాకు ఇంతకంటే పెద్ద కోరికలేం లేవు. నా పుట్టిల్లు బావుండాలి, నా మెట్టినిల్లు బావుండాలి. ఇదే ఈ ఆడపడుచు కోరిక. కావ్య ప్రయాణం మొదలైంది. వెనక్కి తిరిగి చూస్తే రఘురాం గారి కొత్త ఇంటి ముందు అందరూ కలిసి నిలబడి ఆమెకి వీడ్కోలు పలుకుతున్నారు. ఆ దృశ్యం ఒక పరిపూర్ణమైన కుటుంబానికి నిదర్శనంలా ఉంది.